హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నాకు ఫ్రంట్ షాప్ ఉండి బ్యాక్ సైడ్ హౌస్ కావాలి, నాకు మల్టీపర్పస్ కింద ఉపయోగపడడానికి అయితే కావాలని ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే బాగుంటుందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తే వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కట్టించారండి. మనకి ఫ్రంట్ షాప్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్కి అయితే హౌస్ అయితే ఉంటుందండి. ఒకసారి అయితే చూడొచ్చు మనం. మనకి ఫ్రంట్ షాప్ కట్టించారు, బ్యాక్ సైడ్ అయితే హౌస్ అయితే ఉంటుంది. మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి ఫ్రంట్ అయితే షాప్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఆల్రెడీ పక్క హౌస్ అయితే మన ఛానల్ అయితే పెట్టండి, నెన్ కోడ్ లో కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఫ్రంట్ అయితే షాప్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే హౌస్ అయితే ఉంటుందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet రోడ్ అండి. మన అవుట్ సైడ్ ఇక్కడ అయితే కార్ అయితే పెట్టుకోవచ్చు, అలాగే లోపల కూడా కార్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంది. మనకి షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళకైతే పార్కింగ్ కూడా సరిపోతుందండి. సార్, గేట్ డిజైన్ అయితే కూడా చూడొచ్చు, మనకి చాలా విశాలంగా అయితే ఉందండి. మనకి ఇక్కడైతే షాప్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ కి అయితే హౌస్ అయితే ఉందండి. మనకి షాప్ ఎందుకు కట్టించారంటే మన ఫ్రంట్ రోడ్ అయితే వస్తుంది, అది వీధి సోలో వస్తుందని చెప్పి దాన్ని సపరేట్ చేయడానికి అయితే మనకు షాప్ అయితే కట్టించారండి. మనకు ఇప్పుడు ఇంటికైతే వీధి సోలో అయితే తగులుతలేదండి, ఆల్రెడీ అలా సిద్ధ అయితే చూపించే కట్టించారు. 100% వాస్తుగా అయితే ఉంటుందండి. మనకు షాప్ మాత్రం వీధి సోలో అయితే తగులుతుంది. ఫ్రెండ్స్, గేట్ తీసిన లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది, ఈజీగా ఫార్చునర్ కాల్ లాంటిది కూడా పడుతుందండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 25x55 అండి. ఇది 153 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. మనకు సార్ అయితే చూడొచ్చిన బిల్డింగ్ ఫ్రంట్ కి అయితే లేదు, బ్యాక్ సైడ్ కి అయితే ఉంది. మనకి ఫ్రంట్ అయితే షాప్ అయితే కట్టించారు. బిల్డింగ్ కి షాప్ కి ఎటువంటి సంబంధం లేకుండా అయితే వీళ్ళు గ్యాప్ అయితే ఇచ్చి కట్టించారండి. మనకి సపరేట్ గా దీనికైతే కాంపౌండ్ వాళ్ళు అయితే చుట్టూరు కట్టించారు. షాప్ కి దీనికి తగలకుండా మధ్యలో థర్మాకోల్ సీట్స్ కూడా పెట్టించారండి. చుట్టూరు కూడా తిరిగి సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. పక్కనైతే గ్లాస్ అయితే ఇచ్చారు, ఇది ఫిక్సింగ్ గ్లాస్ అండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. అలాగే బిల్డింగ్ నార్త్ వైప్స్ ఉండొచ్చు 2 feet అయితే ఇచ్చారండి. మనకి ఆ మెట్ల వరకు ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ల్యాండింగ్ అయితే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ వాష్ ఏరియా కానీ ఇక్కడైతే ఇచ్చారండి. ఇదంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. మన చుట్టూ తిరిగేంత సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారండి. ఇంటికైతే చుట్టూరు తిరిగేంత సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. అలాగే మోటార్ పాయింట్ కూడా ఇక్కడైతే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా కింద యూజ్ చేసుకున్న టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, అలాగే మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా చాలా హైట్ గానే ఇచ్చారండి. ఎందుకంటే ఇక్కడ డబుల్ స్టెప్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చు, ఈ ఫ్లోరింగ్ మంచి మన డబుల్ స్టెప్ అయితే ఇచ్చారండి. మన బిల్డింగ్ బేస్మెంట్ అయితే హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వగానే 2x4 విట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది గ్లాస్ ఫినిష్ తో వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మనకి ఎల్సేప్ హాల్ అయితే ఉంటుందండి. ఒకసారి అయితే చూడొచ్చు, హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఎల్సేప్ హాల్ అయితే ఉంటుంది. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి, చాలా మంచిగా అయితే ఇచ్చారు. దాంతో కూడా మనకి రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. ఇది గోల్డ్ కలర్ అయితే తీసుకున్నారు, చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి హాల్ గురించి చూసుకుంటే హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు, ఎల్సేప్ అయితే ఇచ్చారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x22 సైజులు అయితే ఇచ్చారండి ఈ ప్లేస్ వచ్చి. అలాగే మనకి పక్క ప్లేస్ వచ్చి 14x20 సైజులు అయితే ఇచ్చారు. హాల్ అయితే ఎల్సేప్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకి హాల్లో స్టడీకి ఇక్కడ టీవీ నెట్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుంది. మనకి టీవీ నెట్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ కి ఇచ్చిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి టీవీ నెట్ డిజైన్ అయితే బాగుంది. టోటల్ గా గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. పక్కన అయితే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టాప్ లో అన్ని కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. మనకి టాప్ లో ఇదంతా కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి, మ్యాట్ ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకి ప్లాట్ఫామ్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి టీవీ నెట్ పక్కన ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి ఈ ప్లేస్ ఓన్లీ డైనింగ్ హాల్ మెజర్మెంట్స్ వచ్చి 11x14 సైజులు అయితే ఇచ్చారండి. సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. పక్కన చిన్న వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారండి. డైనింగ్ హాల్లో డిన్నర్ సెట్స్ పెట్టడానికి అయితే దీనికి యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. టోటల్ గా ఇదంతా కూడా కవర్ చేశారు. అలా కాకుండా కొంచెం గ్లాస్ తో చేయించుంటే ఇంకా బాగుండేదండి. కానీ ఇక్కడ ఏమన్నా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి హాల్ అయితే చూడండి, చాలా విశాలంగా అయితే ఉందండి. ఫ్రెండ్స్, హాల్లో నార్త్ వైపు అయితే ఒక విండో అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్స్ అయితే తీసుకున్నారు. ఇది 3 ట్యాక్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. అలాగే లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. లోపల అన్ని కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ అయితే చూద్దామండి. అలాగే లోపల గుమ్మాలు వచ్చి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 10x16 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపలంతా కూడా లైట్ ఎల్లో కలర్ అయితే యూజ్ చేశారు. మనకి బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి డోర్ పక్కనే.
ఈ కబోర్డ్ కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి, గ్లాస్ ఫినిష్ అయితే ఉన్నాయి. అలాగే లోపల కబోర్డ్స్ అని కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకు ఒకసారి డిజైన్ అయితే చూస్తే మొత్తం టోటల్ ఒకటే ప్యాటర్న్ ఉండేలాగైతే చేయించారండి. టోటల్ ఒక డోర్ కింద కనిపించేలాగైతే వెళ్ళైతే చేయించారు. వర్క్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు. డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకు బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజులు అయితే ఇచ్చారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే మంచిగా అయితే చేయించారండి. వాండర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. కన్స్ట్రక్షన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్ నుంచి కొంచెం బయటకు రాగానే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, దానికి ఆపోజిట్ లోనే కిచెన్ అయితే ఇచ్చారు. పక్కన ఇక్కడ పూజ రూమ్ కూడా ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. 6.5x8 సైజులు అయితే ఇచ్చారండి. కిచెన్ లో వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. కిచెన్ లో ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈస్ట్ వైపుగా కిటికీ అయితే ఇచ్చారండి. పైన సిమ్లీ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. మన గ్రైండర్ కానీ మిక్సీ లాంటివి పెట్టడానికి అయితే ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేయడానికి అయితే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మన కిచెన్ లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇదంతా కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాట్ఫామ్ కింద 3SS బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయండి. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. చాలా విశాలంగా అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడి అనే ఏరియాలో అయితే ఉందండి. మీరందరూ కూడా వాకలపూడిలో వాటర్ బాగోదని అయితే చాలా మంది అనుకుంటారు, కానీ ఈ ఏరియాలో వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే మనకి పంచాయతీ ట్యాప్ వాటర్ కూడా వస్తుంది. ఏరియా కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పూజ రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఇక్కడ దేవుని పెట్టుకున్న ప్లాట్ఫారం కూడా చేయించారు. అలాగే మనకి డైనింగ్ ఏరియా కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. ఈజీగా టేబుల్ అయితే సెట్ అవుతుందండి. ఫ్రెండ్స్ అలాగే హాల్లో టీవీ యూనిట్ ఫ్రంట్ మనకి సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. మనకి ఎల్సెప్ సోఫా సెట్ కింద దానికన్నా పెద్ద సోఫా సెట్ కూడా ఈజీగా అయితే సెట్ అవుతుందండి. మనకి హాల్ విశాలంగా రావడం వల్ల అయితే. ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. మనకి ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్ కి అయితే జస్ట్ 2.5 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. అలాగే అచ్చంపేట జంక్షన్ కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజులు అయితే ఉంటుందండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకి అయితే పెద్ద విండో అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ కి అయితే సేమ్ ప్యాటర్న్ లో కబోర్డ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గా ఉన్నాయి. డబుల్ డోర్ టైప్ అయితే ఇచ్చారు. కబోర్డ్ కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ప్యాటర్న్ అయితే బాగుంది. అలాగే మనకి ఈ కబోర్డ్ నుండి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చండి. సేమ్ కబోర్డ్ లో కలిసిపోయేలాగా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ కూడా 4.5x6 సైజులు అయితే ఇచ్చారండి. మనకు లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఇందులో అయితే వెస్ట్రన్ కమోడ్ అయితే యూజ్ చేశారు. అలాగే లోపల వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. మనకి ఇల్లు అయితే గృహప్రవేశానికి అయితే రెడీగా అయితే ఉందండి. రెడీ టు మూవ్ అండి. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇది 153 గజాలు అయితే కట్టించారు. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా క్వాలిటీగానే చేయించారు. మనకి చాలా మంచి లొకాలిటీలు అయితే ఉందండి. మీరు అసలు వాకులు కూడా అంటే వాటర్ బాగోదు అన్న అసలు ఉద్దేశం అయితే వద్దండి. ఎందుకంటే ఈ ఏరియాలో వాటర్ అయితే బాగుంటుంది. అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంటితో పాటు ఫ్రెండ్స్ షాప్ కూడా కలిపి అయితే చెప్తున్నారండి. టోటల్ గా 2 కలిపి బయట మార్కెట్లో అయితే ఎక్కువ చెప్తున్నారు, కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 52 lakhs అయితే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తాను చూడండి, 52 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకునే అవకాశం అయితే ఉందండి. నెగోసిబుల్ అండి. ఈ 52 lakhs కూడా నెగోసిబుల్ అండి. అలాగే మనకి ఈ 52 lakhs లో కూడా 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంకులో మేమే లోన్ అయితే చేస్తామండి. మనకి బిల్లింగ్ అయితే సపోర్ట్ అయితే 80% వరకు వస్తుంది. దానికైతే మీ ప్రాపర్లు అయితే యాడ్ అవ్వాలండి. దాన్ని బట్టి ప్లస్ ఆర్ మైనస్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఫ్రెండ్స్ మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే కాల్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలాగ హౌసెస్ అనే కదండి, పొలాలు కానీ ల్యాండ్స్ కానీ కమర్షియల్ బిట్స్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ ఇలా ఏమున్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. లేదు డైరెక్ట్ మీరే సేల్ చేసుకోవాలన్నా సరే ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి, మేమైతే ప్రమోట్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.